మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 29వ తేదీన సోమవారముతో కూడి చాలా పవర్ఫుల్ పౌర్ణమి రాబోతోంది. ఇది జ్యేష్ఠ పౌర్ణమి. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారతారు. అలానే డబ్బనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మన చుట్టూ మనకి తెలియకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి. జ్యేష్ఠాదేవి ఉంటుంది. మనకి తెలియకుండా అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి బాగా అదృష్టం కలిసి రావాలి అన్నా, కుటుంబంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండాలి అన్నా, కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఈ యొక్క పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున మనం ఈ బియ్యం డబ్బా పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు మన సంపదను పెంచుతాయి. మనకున్నటువంటి దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి. అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారతారు. ఎంతటి ఘోరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా సరే వారి యొక్క సమస్యలను తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు. మరింతకీ ఈరోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి, ఏం వేస్తే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవి అయి నమః అని కామెంట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటా చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మహాలక్ష్మీ దేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు బెల్లాన్ని కొనుక్కొని తెచ్చుకుంటే మీరు బంగారము, భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. వీటితో పాటుగా పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీ గవ్వలుంటాయి కదా, ఆ గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి గవ్వలను ఈరోజు కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఒక చిన్న అత్తరు సీసాని కొని తెచ్చుకుంటే ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇలా ఈ వస్తువులలో మీరు ఏ ఒక్కటి తీసుకొచ్చుకున్నా సరిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రాద్యుడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. ఇంకొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. అన్ని వ్రతాలలాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి అభ్యంగన స్నానమాచరించి ఉపవసించి మర్రి చెట్టుకు షోడశోపచార పూజ చేసి బ్రాహ్మణుడి ద్వారా కథ విని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి. మర్రి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి 5 పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించటం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. భార్యాభర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమైన ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి. పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈ పౌర్ణమి రోజు ఆడవారు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా 2 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీయనివి వేయాలి. వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి. ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి, తాంత్రిక సమస్యలు పోతాయి. అంతేకాదు, వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. మీరు వంటగదిలో స్టీల్, ప్లాస్టిక్, గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండు మిరపకాయ వేస్తే చాలు. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరుగుతుంది. ఈ పరిహారం చేయటంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే, పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు. క్లీన్గా, నీట్గా ఉంచుకోవాలి. ఇలా పసుపు డబ్బాను నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి మీ కష్టాలను తొలగించుకోండి. ఇక బియ్యం డబ్బా పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. బియ్యం అనేవి అందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటివి.
ఈ బియ్యాన్ని మనం బియ్యం డబ్బాలో దాస్తుంటాము. బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. బియ్యం డబ్బాలోని బియ్యాన్ని ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం ఎప్పుడూ కూడా నిండుగా ఉన్నప్పుడే మనం తెచ్చి పెట్టుకోవాలి. అంతే తప్ప పూర్తిగా అయిపోయే వరకు ఎప్పుడూ కూడా చూడకూడదు. బియ్యం ఎంత ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి అంత కలకలలాడుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో బియ్యాన్ని ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లోనే నిల్వ చేసుకోవడం చాలా మంచిది. పొరపాటున కూడా రాగి లేదా ఇత్తడి పాత్రలలో బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయకూడదు. రాగి ఇత్తడి పాత్రలలో బియ్యాన్ని నిల్వ ఉంచడం వల్ల అందులోని లోహపు రసాయన చర్యల కారణంగా బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం క్రమంగా తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం చుట్టుముడతాయి. కాబట్టి మన ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా ఎల్లప్పుడూ బాగుండాలంటే ఖచ్చితంగా బియ్యాన్ని స్టీల్ లేదా ప్లాస్టిక్ డబ్బాలోనే భద్రపరుచుకోవాలి. అలాగే బియ్యం డబ్బా దగ్గర కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో చెత్తబుట్టకు దగ్గరగా కానీ లేదా సింక్ కింద తేమ ఎక్కువగా ఉండే చీకటి ప్రదేశాల్లో కానీ పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి కొలువై ఉండే చోట పరిశుభ్రత చాలా ముఖ్యం. అలాగే ఎంగిలి చేతులతోనూ కాళ్ళు చేతులు కడుక్కోకుండా అపవిత్రంగానూ బియ్యం డబ్బాను తాకకూడదు. బియ్యాన్ని తీసేటప్పుడు చేతులతో కాకుండా ఏదైనా ఒక శుభ్రమైన గిన్నెను ఉపయోగించాలి. కొందరు చేతితోనే బియ్యం తీసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మరికొందరు బియ్యం డబ్బా మూతను సరిగ్గా పెట్టకుండా తెరిచి ఉంచుతారు. ఇది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి వేళల్లో బియ్యం డబ్బాలో నుండి బియ్యాన్ని తీయడం అంత మంచిది కాదు. అత్యవసరమైతే ముందే తీసిపెట్టుకోవాలి. బియ్యం డబ్బాపై కూర్చోవడం లేదా దాని పక్కన చెప్పులు విరవడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే బియ్యం డబ్బా చుట్టూ దుమ్ము, ధూళి, బూజులు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ బియ్యం డబ్బాను లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవిస్తే ఆ ఇంట్లోకి దరిద్రం రాదు. అంతేకాదు, అన్నదానం మహాదానం అని మన పెద్దలు చెబుతారు. మన దైనందిన జీవితంలో రోడ్ల మీద ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ కనిపిస్తుంటారు. వారికి సహాయం చేయాలని మనసులో ఉన్నా ప్రతిరోజు పెద్ద మొత్తంలో దానం చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ ఒక చిన్న ప్రయత్నంతో మనం ఒక అద్భుతం చేయవచ్చు. మనం ప్రతిరోజు ఇంట్లో అన్నం వండడానికి బియ్యం తీసుకునేటప్పుడు అందులో నుంచి కేవలం ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక కవర్లో లేదా డబ్బాలో దాచిపెట్టండి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే కొన్ని బియ్యం పోగవుతాయి కదా. అలా నెల పూర్తయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి రోడ్డు మీద అడుక్కునే వారికి లేదా నిజంగా ఆకలితో బాధపడుతున్న నిరుపేదలకు దానం చేయండి. కేవలం ఒక గుప్పెడు బియ్యంతో మొదలైన ఈ చిన్న సాయం నెల రోజుల పాటు నిరంతరంగా చేయడం వల్ల మీరు నెల మొత్తం అన్నదానం చేసిన గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు. ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. దానం చేసేటప్పుడు ఆ పేదల కళ్ళల్లో కనిపించే ఆనందం, వారి మనస్సు నుండి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితానికి ఎంతో తృప్తినిస్తాయి. మన ఇంట్లో రోజూ వండుకునేదే కదా, అందులో ఒక గుప్పెడు తీయడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆ గుప్పెడు బియ్యం ఒకరి ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి కుదిరిన వారు ఇలా బియ్యాన్ని ప్రతిరోజు తీసి నెల రోజుల పాటు దాచి తర్వాత దానం చేయండి. నెలంతా అన్నదానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయానికి వస్తే, ఈరోజు ఏదైనా ఒక వస్త్రం అంటే తెల్లటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ని కానీ లేదా పసుపు రంగు క్లాత్ లేదా ఎరుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి. ఆ యొక్క క్లాత్ని తీసుకున్నాక అందులో ఒక 9 వక్కలు వెయ్యండి. లక్ష్మీదేవికి వక్కలు అంటే చాలా ఇష్టం. పూజకి ఉపయోగిస్తూ ఉంటాము గనుక 9 వక్కలను వెయ్యండి. తర్వాత ఆ క్లాత్లోనే 2 ఉచ్చిని పండ్లు వెయ్యండి. ఇవి కూడా చాలా మంచివి. మన కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేవి. 2 ఉచ్చడి పండ్లు వేసిన తర్వాత అందులో ఒక 9 లవంగాలు, 9 యాలకులను వెయ్యాలి. లవంగాలు అనేవి పువ్వుతో ఉండాలి. తర్వాత ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్ని కూడా వెయ్యాలి. అవేవీ లేకపోతే ఒక రూపాయి కాయిన్ని వెయ్యాలి. చివర్లో కొంచెం పసుపు, కుంకుమ, అలానే కొద్దిగా పచ్చికర్పూరాన్ని వేసి తర్వాత వీటన్నింటినీ మూటలాగా కట్టాలి.
ఆ మూట పైన కుంకుమలో వాటర్ కలిపి శ్రీం అని రాయాలి. ఆ తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనదాండాలు ఉండాలి. ధనానికి అన్నానికి లోటు రాకూడదు, ధన సమస్యలు రాకూడదు, అప్పులేమైనా ఉన్నా తీరిపోవాలి, జీవితంలో బాగా కలిసి రావాలి, జీతాలు పెరగాలి, వ్యాపారాలు బాగుండాలి అని మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని అమ్మవారికి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మనం బియ్యం డబ్బాలో వెయ్యాలి. అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే ఒక చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము మంటలు చేసుకోవచ్చు ఆ బియ్యంతో. ఇలా ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు, డబ్బు కూడా దోసుకు వస్తుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చేస్తాయని కాదు, వందలు సంపాదించేవారు వేలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు, వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు, లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. ఇలా నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతారు, సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా బియ్యం డబ్బాలో ఇది వేయండి. ఇలా పెట్టిన మూటను 1 లేదా 2 నెలల తర్వాత తీసేసి ఏదైనా ఒక పెద్ద చెట్టుకి కట్టాలి. గుడిలో ఉన్న చెట్లకైనా కట్టుకోవచ్చు, లేదా రోడ్డు పక్కన ఉండే చెట్లకైనా కట్టుకోవచ్చు. అలా కట్టేసి మళ్ళీ మీ మనసులో ఉండే కోరికను చెప్పుకుంటే చాలు, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు తిరుగానేది ఉండదు. మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణమి పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ. ఈరోజు కనీసం ఒక మొక్కను అయినా సరే పాతాలి. ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈరోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక, ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక, గరిమనాభి గణపతికి ప్రతీక. ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషము, ఫలితాంశము కూడా. వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్యం మనకు అర్థమవుతుంది. ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆ విధంగా పుణ్య కర్మలు చేయటం ద్వారా మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి. వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తూ ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా. ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా. ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. ఈరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. ఈ పండుగను అందరం పాటించాలి. అందరము కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి. విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది. ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి. పాడి పంటలతో సస్యశ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని, అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన
గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చెయ్యాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.